ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోనసీమ జిల్లా అంతర్వేదిలో 200 మీటర్ల సముద్రం ముందుకొచ్చింది. మరింత ముందుకొచ్చే అవకాశం కూడా ఉందని స్థానిక ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు. పిఠాపురంలోని ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సముద్రంలో ఏర్పడిన మార్పులతో చేపల వేట నిషేధించారు అధికారులు. వేట నిషేధంతో తీర ప్రాంతంలో ఫిషింగ్ బోట్స్ నిలిచిపోయాయి. అక్కడ నుండి శివశంకర్ డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో శివశంకర్, తీరం ముందుకొస్తోంది, అలలు ఎగసి పడుతున్నాయి, మరి ఏంటి అప్రమత్తమయ్యారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఉప్పాడ తీర ప్రాంతం అంటే మనకు అందరికీ తెలిసిందే, కోతకి గురవుతూనే ఉంటుంది. తుఫాను వచ్చిందంటే ఆ తీర ప్రాంత వాసులందరూ కూడా భయంతో గజగజ వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ తీర ప్రాంతంలో వేసిన డియో ట్యూబింగ్ అంతా కూడా కొట్టుకుపోయింది. అయితే అక్కడ ఒక వాల్ ని నిర్మించాలి, రక్షణ కూడా నిర్మించాలంటూ కూడా ధర్నాలు కూడా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నేరుగా హామీ ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల టెన్యూర్ లో ఎప్పుడొకప్పుడు అవుతుంది. ఖచ్చితంగా 350 కోట్లు ఖర్చు అవుతుంది నిర్మించడం కోసం. అప్పటి వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే తుఫాను హెచ్చరికలు ఉన్నాయో అక్కడ మొత్తం కోతకు గురవుతుంది. సముద్రం అల్లకల్లోలంగా మరి భారీ అలలు రావడంతో తీర ప్రాంత ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అంతర్వేదిలో కూడా సముద్రం ముందుకొస్తుంది. నిన్న 200 మీటర్ల మేర ముందుకు వచ్చింది. ఈ రోజు కూడా అంతకన్నా ఎక్కువ ముందుకు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేసి ఇక్కడ కరవాక దగ్గర నుంచి కూడా పూర్తిగా ఈ ప్రాంతం తీర ప్రాంతం అంతా కూడా సుమారుగా 10 గ్రామాల ప్రజలకైతే హై అలర్ట్ ఇచ్చారు. ఎక్కడ కూడా మత్స్యకారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళొద్దంటున్నారు. ఎందుకంటే వైజాగ్ లో జరిగిన బోటు ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మాత్రం తుఫాను సమయాల్లో ఎవరు కూడా సాహసం చేసి మాత్రం ఎక్కడా కూడా వేటకి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అంటే ఇప్పటికే ఎవరైనా జాలర్లు వెళ్ళటం సముద్రంలోకి, వాళ్ళు ఎలా మరి? వాళ్ళు వెనకొచ్చేసారా లేదంటే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇప్పుడు తీర ప్రాంతంలో ఉండే వారందరూ కూడా దాదాపుగా కొంచెం దగ్గరగానే ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ మేర లోపలికి వెళ్తారు. కాబట్టి వారికి ఆల్రెడీ అక్కడ దగ్గరలో ఉన్న షిప్పింగ్స్ ద్వారా కూడా మెసేజ్ పంపించినట్టుగా కూడా అధికారులు తెలిపారు. అక్కడ ఏదైతే వైర్లెస్ ఉంటాయో ఆ వైర్లెస్ ద్వారా అక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి సమాచారం ఇచ్చి వారు వెంటనే తీర ప్రాంతానికి చేరుకునే విధంగా అయితే చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శివశంకర్. భారీ వర్షాలు కురుస్తున్న ప్రతిసారి కూడా ఇదే సిచ్యువేషన్. దగ్గర సముద్రం చాలా కరువు ఉంటుంది. బేసిక్ గా అక్కడ వాతావరణం ప్రతిసారి వర్షాకాలంలో సముద్రం ముందుకు రావటం, అలా భయంకరంగా రోడ్డు మీదకి రావటం రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్.